రైతులకు రావాల్సినటువంటి పరిహారాన్ని వైసీపీ నాయకులు అసలైన రైతులకి అన్యాయం జరిగిందా లేదా? నకిలీ పట్టాలు సృష్టించి ఈ జగన్ బ్యాచ్ కోట్లాది రూపాయల పరిహారాన్ని జేబులో వేసుకున్నారా లేదా? రండి, ఇవాళ ఒకరో ఇద్దరు ముగ్గురు మీడియా ముందుకు వస్తున్నారు కదా, నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. గేదె చేలో మేస్తే దూడ గట్టున మేయదా అన్నట్టు జగన్ బ్యాచ్ ఇది ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద దోపిడీలు చేస్తుంటే అతను అధికారం అప్పచెప్పినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా నాయకుడే తిన్నాడు, మేము తింటే తప్పేంటి అనుకునే సామెతగా మొత్తం కూడా దోచుకు తిన్నారు ఈ రాష్ట్రాన్ని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం గల నాయకుడికే ఏంటి ఈ రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశారని బాధపడుతున్నటువంటి వైనం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ పీఠం ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే ఏ శాఖలో కూడా నీళ్ళు, అంటే శాఖలన్నీ కూడా భుజించేశారు వీళ్ళు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని మీద వైసీపీ అలాగే జగన్ బ్యాచ్కి ఛాలెంజ్ ఇస్తున్నది ఒకటే, మేము వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మేము ఫలానా శాఖలో దోచుకోలేదు అని చెప్పగల దమ్ము ఎవరికైనా ఉంటే మీడియా ముందుకు రమ్మను, నేను వస్తా, అన్ని శాఖల ఫైళ్ళు పట్టుకొని వస్తా. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. అసలుకి ఫైల్ దహనం చేయడం అనేది మనం ఎక్కడా చూడలేదండి. ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్ట్. ఇది కొత్త కోణం తీసుకొచ్చాడు. ఏది అసలుకి ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలియని పరిస్థితి అయిపోయింది. ఏంటి ఫైల్ ఏంటి దగ్ధమేంటి, ఫైల్ ఏంటి దగ్ధమేంటి, అసలు ఈ శాఖ లేదు ఆ శాఖ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్ట్. ఇది ఎవ్వరికి అర్థం కానటువంటి ఆర్ట్. మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో దహనం చేశారు, సిఐడి విభాగంలో ఫైల్ దగ్ధం చేశారు, పోలవరం ఫైళ్ళు తాజాగా, అలాగే టీటీడీలో ఫైళ్ళు. అది ఫైల్ దగ్ధం ఏంటనేది ప్రజలకు అర్థం కాని విషయం. ప్రజలకు చెప్పేది ఏంటంటే ఫైల్ ఎందుకు దగ్ధం చేశారంటే వీళ్ళు విపరీతమైనటువంటి కరప్షన్ చేశారు ప్రతి శాఖలో. చేసి ఆ ఫైలుకు సంబంధించినటువంటి ఈరోజు మేము కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఆ ఫైల్ తెస్తే ఇలా దొంగతనం మొత్తం కూడా బయటపడిద్ది. అయితే ఏంటంటే ఆ దొంగతనం బయటపడి ఎక్కడ అరెస్ట్కి వెళ్తామా అని ఫైల్ దగ్ధం చేస్తున్నారు. అదే మా ప్రజలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ బండారం బయటపడుతుందనే ఒక దీంతో ఫైళ్ళు దగ్ధం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 2019లో అధికారులకు చెప్పారు, 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు సూట్ కేస్ కంపెనీల ద్వారా అవినీతి జరిగినటువంటి చాలామంది ఐఏఎస్లు జైలు పాలయ్యారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చిలక్క చెప్పినట్టు అధికారులకు కూడా చెప్పాడు. విన్నారా? మంచి మాటలు చెవున పడవు. చేసేవాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి అధికారులు, చేయించేవాడేమో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. ఇవాళ ఏమైంది? ఒక్కొక్క అధికారి సస్పెండ్ అవుతున్నాడు, రేపు అందరూ జైలుకి వెళ్తారు. ప్రజాధనాన్ని దోచుకున్న ఏ వ్యక్తి కూడా రోడ్డు మీద తిరగడానికి అనర్హుడు. వాళ్ళు ముఖ్యమంత్రి పదవులు చేసిన ఐఏఎస్లు అవని, ఐపీఎస్లు అవని, ఎంఆర్ఓలు అవని, లేదా ఎమ్మెల్యేలు అవని, కార్పొరేటర్లు అవని, చైర్మన్లు అవని, ఎమ్మెల్సీలు అవని, ఏ వ్యక్తి అయినా సరే ప్రజాధనాన్ని దోచుకున్న ఏ వ్యక్తి అయినా సరే ప్రజల్లో తిరగడానికి అనర్హుడు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న ప్రతి ఒక్కరూ కటకటాలు లెక్క పెట్టక తప్పదు అని తెలియజేస్తున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చెప్తున్నా, నేను ఇసిరిన ఛాలెంజ్కి ఎవరైనా కట్టుబడి ఉంటారా? ఫలానా శాఖలో, ఈ రాష్ట్రంలో ఎన్నో శాఖలు ఉన్నాయి, ఒక్క శాఖలో అవినీతి జరగలేదని చూపించడానికి దమ్ము ఎవరికైనా ఉందా? ఉంటే నేనే వస్తా, ఆ శాఖకు సంబంధించిన ఫైల్ పట్టుకొని వస్తా. కాబట్టికే ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 3 నెలలు కావస్తుంది. ఈ 3 నెలల్లో ఎక్కడన్నా అవినీతి జరిగిందా? ఏ శాఖలో అవినీతి జరిగిందా? జరగడానికే వీల్లేదు. ప్రజా సొమ్ముని కాపలా కాయడానికే ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారికి. ప్రజల సొమ్ము దోచుకోవడమే జగన్మోహన్ రెడ్డికి ఆదర్శం. ముఖ్యమంత్రి పదవి ఆయనకు కావాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏమో ప్రజా సొమ్ముని కాపాడడం కోసం ముఖ్యమంత్రి కావాలి. జగన్మోహన్ రెడ్డికి ప్రజా సొమ్ముని దోచుకోవడం కోసం ముఖ్యమంత్రి కావాలి. ఇది వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి తేడా ప్రజలు గమనించాలని కోరుకుంటున్నారు.